రేపు ఏపీకి బిగ్ డే. కర్నూలులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో 13,400 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు చెందినవి. 2,880 కోట్లతో నిర్మించిన విద్యుత్ ప్రసార వ్యవస్థతో పాటు 4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్, పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేస్తారు. 1,200 కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రైల్వే ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. 1,730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం అంగుల్ జాతీయ గ్యాస్ పైప్ లైన్ ను ప్రారంభించనున్నారు మోదీ. మొదట ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాల్ని దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటామఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాల్ని, 53 రాగిరేకులు, నాణేలు తిలకిస్తారు. అక్కడి నుంచి నేరుగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో సామాన్యులకు కలిగే ఉపయోగాలను ప్రధాని మోదీ వివరించనున్నారు. అలాగే 13,400 కోట్లతో నిర్మించనున్న 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏపీ సర్కార్ అన్ని విధాలా ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ రాక ఏపీకి మార్గదర్శ కాబోతుందంటున్నారు కూటమి నేతలు.